ఇరాన్‌లో ఏదో పెద్ద ఎత్తునే జరగబోతుంది అన్నటువంటి సంకేతం, సందేశం అయితే వస్తుంది. ఇంతకుముందు ఆ మధ్యన ఒకసారి ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేస్తే పనిలో పనిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీదకి అటాక్ చేసింది కానీ ఆ మిస్సైల్ దారిలో పడిపోయింది. కూర్చుని డ్రోన్స్ అయిపోయినాయి. అక్కడితో యుద్ధం క్లోజ్ అయిపోయింది. బట్ ఈ దఫా మాత్రం ఎడతెరిపి లేని యుద్ధం జరుగుతోంది. ఆపడానికి బదులుగా మరింత పెరిగి ఫ్లేర్ అప్ అవుతుంది. ఇప్పటికే ఇరాన్‌లో చిక్కుకుపోయినటువంటి మన వాళ్ళకి సురక్షిత ప్రదేశాల్లో ఉండమని ఇప్పటిదాకా ఎంబసీ సలహా ఇచ్చింది. 2-3 రోజుల్లో యుద్ధం అయిపోతుంది అనుకుంది. కానీ యుద్ధం ముదురుతోంది అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది. ఇజ్రాయెల్ మనకి మిత్రుడే, అమెరికా మనకి మిత్రుడే. మనకి ముందుగా సందేశం ఇచ్చారా లేకపోతే అక్కడ పరిస్థితులను బట్టి మన వాళ్ళే చెప్పారో తెలియదు కానీ ఇరాన్‌లో ఉన్నటువంటి భారత రాయబార కార్యాలయం భారతీయులందరినీ ఆ దేశం విడిచిపోమనమంటోంది. భారతదేశానికి తిరిగి వెళ్ళిపోండి, లేదంటే ఇరాన్ని మాత్రం తక్షణం వదిలిపెట్టేసి వెళ్ళిపోమనమని చెప్పి సలహా ఇస్తోంది. ఇమ్మీడియట్లీ డిపోర్ట్ అవ్వమని చెప్పేసి క్లియర్ సంకేతం ఇస్తోంది. ఇరానియన్ క్యాపిటల్ టెహ్రాన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉండొద్దని తేల్చి చెప్తోంది.